కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ఒక్క నిమిషం ఆరాధన. రాత్రి రెంట్కి దిగాము ఇంట్లో. నాకు భార్య ఉంది. అప్పుడప్పుడు నాకు భార్య ఉందని సంగతి కొద్దిగా గుర్తు చేయండి ప్లీజ్. నమస్కారం అండి. నా పేరు ఒక్క నిమిషం అనురాగం. నాకు మొగుడు ఉన్నాడు. నాకు మొగుడున్న సంగతి అప్పుడప్పుడు కొంచెం గుర్తు చేస్తుండండి. అదేంటి మొగుడిని గుర్తు చేయమండి? మంచి గజనీ దంపతులు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు ఆప్యాయత. నాకు మా అమ్మ నాన్న ఉన్నారని గుర్తు చేయండి ప్లీజ్. సత్యం మీ కడుపులో పుడతా. అసలు ఏంటి ఫ్యామిలీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒక మతిమరుపు ఫ్యామిలీ. నిమిషానికి ఒకసారి మర్చిపోతుంటారు. ఏమే మన పక్కింట్లో కొత్తగా రెంట్కి దిగారు కదా, వాళ్ళ పలకరించి వస్తాను. టిఫిన్ రెడీ చేయి. అలాగే. ఆరాధన గారు, ఆరాధన గారు. ఏంటండి? ఇల్లు ఎలా ఉందండి? బాగుందండి. కష్టపడి కట్టుకున్నాంగా. కష్టపడి కట్టుకున్నావా? అవునండి. ఈ ఇల్లు కట్టడానికి నా నగలు మొత్తం తాకట్టు పెట్టాం. ఆరాధన, నా తల తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకుంటే నీ నగలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టానంటారేంటి మీరు? మరి మా ఇల్లేది? నీకు ఇల్లు ఉంటే నా ఇంట్లో ఎందుకు అతికి దిగుతావా? ఈ ఇల్లు మంది కాదంట, మనం రెంట్కి దిగామంట. సొంత ఇల్లులా చూసుకోమన్నా మిమ్మల్ని సొంత ఇల్లు చేసుకోమనలేదు. నాన్న, ఇంటికి ఓపెన్ కిచెన్ కట్టమంటే ఆ నార్మల్ కిచెన్ కట్టావేంటి? అర్జెంట్ గా గోడ గోల కొట్టే. ఈ ఇల్లు మంది కాదంట, మనం రెంట్కి దిగామంట. మీ ఫ్యామిలీ మొత్తం ఏదో తేడాగా ఉందంటారా మీరు? ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ మతి మరుపు ఉందండి. నిమిషం నుంచి అన్ని మర్చిపోతుంటారు. ఇదెవరండి మన ఫ్యామిలీ గురించి చెప్తుంది? కాలనీకి వాచ్మెన్ అనుకుంటానే. ఆరాధన, నువ్వు రెంటర్వి, నేను ఓనర్ని. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోకు. అర్థమైందా? సరే అండి. సారీ అండి. పదవే. ఏమైంది? మన ఇంట్లో దిగిన వాళ్ళకి కొద్దిగా మతిమరుపు అంటే మన ఇల్లు పట్టుకొని వాళ్ళు సొంత ఇల్లు అంటున్నారు. అలా ఎలా అంటారు వాళ్ళు? క్లారిటీ ఇచ్చాలే. పద. ఏంటో రకరకాలుగా ఉన్నారు జనాలు. రకరకాలుగా ఉన్నారు. ఏమే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తా. ఏమండి, పోయినసారి ఇలాగే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి విజయవాడ వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చారు. సరే నేను విజయవాడ వెళ్ళొస్తా. విజయవాడ కాదు, గుడివాడ. గుడివాడ కాదే, గుడి మల్కాపూర్ మార్కెట్. ఎక్కడికి వెళ్ళావి ఆ రోజు నువ్వు కనబడి ఉన్నా బాగుండేది కదే. వద్దు, హ్యాపీగా చేసుకునేవాడినే కాదే, అంత హ్యాపీగా ఉండేవాడినే నేను. అంటే ఏంటి బాబు? మా అమ్మ తప్పిపోయింది అంటే మీకు ఎక్కడ కనిపించిందా? లేదు బాబు. మా అమ్మ ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే కొడుకున్నాడో లేడో అని పట్టించుకోదు. కప్పులేగా, మర్చిపోలేదుగా. మీ పేరు? మందాకిని. మరి మీ పేరు? మన్మద. వీళ్ళేంటి కొత్తగా పేర్లు మార్చుకుని పరిచయాలు చేసుకుంటున్నారు? కొంపదీసి భార్యాభర్తల సంగతి మర్చిపోయారా ఏంటి? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుంది. మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో. వీళ్ళు మర్చిపోయి చచ్చారు. అమ్మా! అబ్బో నాన్నగారు! మావయ్య, మీరు ఒప్పుకుంటే మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య. లేకపోతే జీవితాంతం ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోతాను మావయ్య నేను. ఒప్పుకోండి నాన్నగారు ప్లీజ్. ప్లీజ్ మావయ్య, ఏమైంది? వీళ్ళ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి వచ్చిందిగా. వీళ్ళిద్దరు మర్చిపోయి చచ్చారు. ఒకసారి వీళ్ళకి చెప్పవే. అమ్మా ఒకసారి నువ్వులే. అమ్మా అమ్మా, నీకు ఆల్రెడీ పెళ్లి వచ్చింది. ఇదిగో పెళ్ళయిందా? మన్మదా సారీ, నాకు పెళ్ళయింది. నీకు పెళ్లి అయిపోయిందా? అరే దర్దునా, ఆవిడికి నీతోనే పెళ్లి చచ్చింది. మీరిద్దరూ భార్యాభర్తలు నా ఇంట్లో రెంట్కి దిగి తెచ్చారు. నిమిషానికి ఇలా మర్చిపోయి నన్ను చంపుతున్నారేంట్రా మీరు? చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఈడ మతిమరుపు ఎదవా. అమ్మ నాన్న కళ్ళ ముందునే పెట్టుకొని అమ్మని చూడాలి నాన్నను చూడాలి అని ఆరాధేసుకొని తిరుగుతూ ఉంటాడు. అంటే మాకు పెళ్ళైపోయి మా కొడుకు కూడా ఉన్నాడా?
థ్యాంక్ యూ అండి. ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఎలాంటి చూసుకొని ఇవ్వాలి. వాళ్ళు మంచోళ్ళ కాదు, వాళ్ళు బయోడేటా చూస్తామే. వాళ్ళ బ్రెయిన్ లో డేటా ఉందా లేదా ఎవడైనా చూస్తాడా? లోపలికి పద నువ్వు. ఎక్కడా మీ అమ్మ నాన్న? ఎక్కడ పిలువు. అంకుల్ అంకుల్ అనండి అంకుల్. ఉండండి అంకుల్. ఈ ఇంట్లోకి మాత్రం వెళ్ళకండి అంకుల్. ఎవరు లోపల బయటికి రండి. ఏమైందండి? నేను కొడతానంటే నీ కొడుకు నా 5 ఏళ్ల కూతుర్ని చాక్లెట్ ఇప్పిస్తాను ట్యాంక్ బండ్ తీసుకెళ్లాడు. నా కూతురు ఎక్కడైనా తప్పిపోతే ఎవడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు అడుగుతున్నా. సారీ నాన్న, నీకు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళను నాన్న. ఏంటంటే చూడు కొడుకు ఏ టింగర్ పని చేశాడు. నా కొడుక? నాకు అసలు 10 సంవత్సరాల పిల్లలు లేక మేము వ్రతాలు చేస్తుంటే ఇక్కడ. పిల్లలు లెక్క వాళ్ళు బాధపడుతుంటే నువ్వు తప్పించుకోవడానికి నీ తప్పు చేసిన నీ కొడుకుని ఏ తప్పు చేయని వాళ్ళ కంట్రీ కొడదామనుకుంటున్నారా? ఇంకోసారి నీ కొడుకు నా ఇంటి వైపు వస్తాయి నీ కళ్ళు విరగొడతా. వాళ్ళు నీ ఇంట్లోకి రెంట్కి వచ్చారనుకుంటున్నావురా? వాళ్ళు నీ జీవితంలోకి వచ్చారా? జీవితంలోకి వచ్చారు. అనుభవించు దరిద్రుడు, అనుభవించు. నాన్న మళ్ళీ నాన్న నాన్న అంటే చంపేస్తా నిన్ను. నన్ను కొడతావా? నన్ను కొట్టాడంటే ఇది ఖచ్చితంగా మా నాన్నగారు. మా నాన్న అయితే నన్ను కొట్టాడు. అంకుల్ రండి. ఏంటంటే ఈ నీ కొడుకుని పట్టుకుని నా కొడుకు కాదంటే నువ్వు. దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఈ నీ కొడుకేరా, నీ కొడుకేరా, నీ కొడుకేరా. ఏమండి ఆయన అలా కొట్టుకుంటున్నారంటే వాడు మన అబ్బాయి డౌట్ గా ఉందండి. మన కొడుకే. బాబు బాబు అయ్యో సారీ అండి, ఇందాక చెప్పొచ్చు కదండి ఈ విషయం. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారా? నీ పేతాస్ డైలాగ్ లో నువ్వున్నావు, దాని సెంటిమెంట్ డైలాగ్ లో అది ఉంది, వాడి ఎమోషన్ డైలాగ్ లో ఆడున్నాడు. నా డైలాగ్ ఎవడైనా వింటున్నాడు రా. సారీ అండి, మా బాబుని మాకు అప్పగిచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఫైనల్ గా వాళ్ళ కుటుంబాన్ని అంతా ఒక్కటి చేస్తావు చూడు. హ్యాట్స్ ఆఫ్ రా నీకు. పద, మా చెల్లెలు పెళ్ళి ఉంది, పెళ్లికన్నా వెళ్ళొద్దాం. బ్యాగ్ తీసుకో, ఆ డోర్ కి తాళం వేసేయ్. ఏమే ఏంటి మనం పెళ్లికి వెళ్ళి వచ్చే లోపు వాళ్ళ ముగ్గురు 3 దిక్కులు వెళ్ళిపోతారేమో. కళ్ళ మీద ధ్యాస ఉంటుందిరా నీకు. వాళ్ళ మీద ధ్యాస, వాళ్ళ మీద ధ్యాస. రా, వెళ్దాం. రా, పనికి మాలోడు. ఒక కాఫీ ఇవ్వు. సరేనండి. ఏమే ఒకసారి బయటికి రా. ఏంటండి ఇంటికి తాళం వేసిందంటే ఈ రెంటర్లు ఇంతే, రెంట్ ఎగ్గొట్టేసి చెప్పా చేయకుండా ఖాళీ చేస్తారు. అందుకే 2-3 నెలలు అడ్వాన్స్ తీసుకోమని చెప్పాను. టూలెట్ బోర్డు పెట్టు, ఈసారైనా మంచి వాళ్ళకి ఇవ్వు. ఏంటో ఈ రెంటర్లు ఏమో చెప్పకుండా వెళ్ళిపోతారు. కలిసినప్పుడు బాగానే ఉంటారు, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు. 2 రోజుల తర్వాత ఏమే మన ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుందే. ఇంకెవరో ఆ మధ్య ఫ్యామిలీ పెట్టుంటుంది. వెళ్ళి అడుగు. ఆరాధన ఆరాధన బయట నువ్వు. ఎవరండి మీరు? మీరెవరో? నేను ఇంటి ఓనర్ని. ఇంటి ఓనర్ వాళ్ళకి అవుతాయా? 2 రోజుల క్రితమే ఆరాధన అనే వ్యక్తి ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు. మేము ఇంకెక్కడ ఉండాలి? ఇల్లు అమ్మేశారు. ఏంటి న్యూసెన్స్? ఇక్కడ చెప్పి ఎక్కడ నేర్చుకోండి. ఎలాంటి ఇక్కడి నుంచి ముందు ఇక్కడే అడవకూడదంట. ఆ చెట్టు కింద పుట్ట కింద పడి ఎడతారా పనికి వాళ్ళడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఒక్క క్యాచ్ కూడా సరిగ్గా పట్టుకోలేవా? సారీ, నా బిందెలో ఉంగరం. అవునే, పెళ్లి చేసుకున్నాం కదా, మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నేను మేనేజ్ చేస్తాగా, ఎందుకు భయపడతావు? అంతేనా? నాన్న నాన్న నాన్నో నీ నానే నానో. ఏ బిడ్డ, నేను లేచిపోయి పెళ్లి చేసుకుంది ఇట్లనే నాన్న. తెలుసు బిడ్డ, తెలుసు. ఆడదన్నాక ఎవడో ఒక ఎదవని చూసి పెళ్లి చేసుకోవాలి, నువ్వు చేసుకున్నావో తప్పదు. అందుకేగా మీ ఇద్దరి కోసం శోభనం గదిని రెడీ చేశాను. మీ నాన్నని చూస్తే ప్రకాష్ రాజ్ కంటే స్టాడిష్ అన్నావు, మీ నాన్నని చూస్తే కె విశ్వనాథ్ గారి కంటే కూల్ గా ఉన్నాడు నా బిందెలో ఉంగరం.
బిడ్డ నాన్న మన వంశం గురించి మన ఘంటాచారం గురించి చెప్పావా అల్లుడి గారికి? చెప్పానుగా. చెప్పింది మామ. నాకు ఆచారాల ఫ్యామిలీ అన్న ఆచారం అన్న నాకు ఎంతో ఇష్టం మామ. నా బిందెలో ఉంగరం. చెప్పు నీ ఆచారాలు అంటే చెప్పు మామ, టకటక చేసేస్తా. నాన్నగారు ఈ ఆచారాలు ఏదో రేపు పెట్టుకోవచ్చు కదా. మూర్ఖురాలా, ఏం మాట్లాడుతున్నావే? మీ నానమ్మ రశ్మి పొద్దు పొద్దు ఏం చెప్పింది? మన వంశాచారాలు పోకుండా కాపాడు అందా అనలేదా? మామా చెప్పు, నువ్వు ఘంటాచారాలు ఏమున్నాయి నాకు చెప్పురా మామ. నా బిందెలో ఉంగరం ఒకటి చేయకపోతే అప్పుడు చెప్పు నాకు. అది అల్లుడు పౌరుషం అంటే నీది. బిడ్డ అల్లుడికి వీరతిలకం దిద్దు. ఏంటి మామ ఇది? ఇది మా ఘంటాచారంలో ఒక భాగమే అల్లుడు. చెప్పు మామ, నీ ఆచారాలు ఏంటో చెప్పు మామ. వస్తాడు. ముందుగా మామ అనుకోండి ఆయన. నువ్వెవడా నాకు బిందెలో ఉంగరం? అల్లుడు మా వంశ వృక్షానికి తోటమాలి. తోటమాలి అయితే గార్డెన్ లో ఉండమను, జవాన్ అయితే బార్డర్ లో ఉండమను. నా శోభనం గది దగ్గర ఇతనికి పని ఏంటి నా బిందెలో ఉంగరం? నన్ను ఆశీర్వదించండి. కష్టపలి కష్టపడు సుఖం లభిస్తుంది. ముందు ఈ తీర్థం తీసుకొని ఆయన. రాలేదా గురువు గారు? ఏంటి అంత హార్డ్గా ఉంది? గోమూత్రం. నాకు మూడు లేకపోతే మినరల్ వాటర్ తాగరు, నా చేత గోమూత్రం తాగిపిస్తారు నా బిందెలో ఉంగరం. ఇవి కాకుండా నీ ఆచారాలు అంటే చెప్పు మామా. ఇప్పుడు నాయన ఉంగరాలు మార్చుకోండి. బాబు నీ భార్య ఉంగరం కాదు, మామ ఉంగరం మార్చుకోవాలి. నేను నా పెళ్ళంతోనే ఉంగరం మార్చుకుంటాను. నేను మార్చుకోను మామ నీతో. బిడ్డ నాన్న అల్లుడు గారు మన ఘంటాచారాలకు సపోర్ట్ చేయలేడు తల్లి. నీ తాలిబొట్టు తీస్తే ఇంకో అల్లుడిని ఎత్తుకుతా. అలాగే నాన్న. ఉంగరం రావాలిగా, తీస్తున్నానుగా. అలాగే నాన్న అంటే నా బిందెలో ఉంగరం. ఏంటి నేను బంగారు ఉంగరం తొడుగుతాను, నువ్వు రాగి ఉంగరం తొడిగావు? మా ఘంటాచారంలో బంగారం తీసుకొని రాగిని తొడుగుతారు. తొడుగుతావు, తెలుసు కదా నీకు ఎలాగో దొబ్బుతావని. పంతులు గారు అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఉంది నాయన. ఇప్పుడు అమ్మాయిని ఎత్తుకొని ఆ నిప్పుల మీద నడవాలి. చేయడానికి కష్టంగా ఉన్నా నా భార్యతో చేయడానికి నాకు ఇష్టమే. దావే. హలో, భార్యతో కాదు అత్తతోటి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నీ అత్తని నేను ఎందుకు ఎత్తాను? మా ఎత్తుకుంటే మా మావ ఎత్తుకోవాలి కానీ మామ అత్తని ఎత్తుకుని భాగో అగిమేసే భాగో. అల్లుడు గారు నేను అత్తను చాలా సార్లు ఎత్తుకున్నాను, కానీ ఈ ఘట్టంలో అత్త బరువు తెలుసుకోవాల్సింది నువ్వే. ఎత్తుకో. ఎత్తుకుంటే నా బిందెలో ఉంగరాన్ని ఎత్తుకుంటా. నీ బిందెలో ఉంగరం నేను ఎందుకు ఎత్తుకుంటా? నా బిందెలో ఉంగరం ఎందుకంటే మావ ముందుగానే పోయాడు అనుకో, అత్త నీ బరువు బాధ్యతలన్నీ నా చేతులతో జీవితాంతం మోస్తాను అని చెప్పే ఘట్టం నాయనా. నా కోసం పెళ్లి చేసినట్లే నా బిందెలో ఉంగరం వీళ్ళిద్దరు సేఫ్టీ కోసం చేసినట్టు. రా బిందెలో ఉంగరం ఇంత బరువు ఉన్నావంటే నువ్వు. పంతులు గారు అయిపోయిందా? నేను శోభనం గదిలోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు నాయనా, మామని తీసుకొని వెళ్ళిపో. బెడ్రూమ్ లో మామని తీసుకొని వెళ్ళిపో. ఏం చేసుకోవాలి? అల్లుడు గారు నా మాట వినండి. ఘంటాచారంలో ముందుగా మామతోనే బెడ్రూమ్ లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి ఘంటాచారాల ముందు మామతో? బిడ్డ నాన్న అల్లుడు గారు ఘంటాచారానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. తాలిబొట్టు తీ బిడ్డ, ఇంకో అల్లుడిని చూస్తా. అలాగే నాన్న. అలాగే నాన్న కాదు, ఏం మాట్లాడుతున్నాడు వీడు? మీ నాన్నని తీసుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళాలంటే నా బిందెలో ఉంగరం. నాకు తెలుసుగా. మామతోటి ఈ పూల బంతితో ఆడుకోవాలి. ఎక్కడ? బెడ్రూమ్ లో. ఏం వస్తుంది మామతో ఆడుకుంటే? నా బిందెలో ఉంగరం వస్తుందా? లేదు, ఘంటాచారంలో ఘట్టం అల్లుడు గారు. ఈ గంట నీ గంట బిడ్డ నాన్న అల్లుడు గారు ఆచారానికి ఒప్పుకుంటున్నాడా? నా బిందెలో ఉంగరం. ఓ రెడీ ఉన్నావా? జీవితం ఏంట్రా ఈ బిందెలో? పెళ్లి చేసుకుంటే ముందు అమ్మాయిని కాదరా ఆచారాలను చూడండి దరిద్రులారా. పంతులు గారు అయిపోయిందా? ఆడేశాను. అయిపోయింది నాయనా. అల్లుడు గారు ఈ పాలు తాగండి. అల్లుడు గారు పాలు ఇవ్వాల్సింది నా భార్య మామ, నువ్వు కాదు మామ. మా ఘంటాచారంలో మామ ఇచ్చిన పాలనే తాగాలి అల్లుడు గారు. అర్థం పర్థం లేకుండా మాత్రం నా బిందెలో ఉంగరం.
అల్లుడు గారు సగమే తాగు, సగం నేను తాగాలి. ఏంటి సగం నువ్వు తాగాలా? గంటాచారం. మావిడితో నేనేం మిగిలిందిరా చేసేది ఇంకా? అయిపోయిందిగా, అన్ని అయిపోయిందిగా. ఇప్పుడు చివరి ఘట్టంలోకి వచ్చారు నాయనా. శోభనం. మీకు దండం పెడతాను పంతులు గారు. ఆచారాలు పెడుతున్నా బతుకుని బుగ్గి పాలు చేయదు పంతులు గారు. అల్లుడు గారు మీరు తప్పర్థం చేసుకుంటున్నారు. శోభనం ఘట్టం మా కూతురుతోటి. శోభనం మా కూతురుతోటి. అవునా? నిజంగా? ఒట్టు ఒట్టు. నేను ఒకటి కొట్టు. అమ్మా ఇది నిజమే, ఇది నిజమే. అయితే మామ నన్ను ఆశీర్వదించు, మామ నన్ను ఆశీర్వదించు అమ్మా. అల్లుడు గారు గంటాచారం గంటాచారం అన్న కదా, ఆ గంట ఈ గంటే. ఓహో. ఇది మోగకుంటే శోభనం చేసుకో. ఏంటి ఇంత సులువుగా ఒప్పుకున్నాడేంటి అనుకున్నా. పెట్టాడుగా బిందెలో ఉంగరం. ఏం మాట్లాడుతున్నావు మా మతి ఏమన్నా పోయిందా నీకు? సరే గంట మోగితే ఏంటి మావా? ఏంటి మోగకుంటే చూసుకో. బొంగులో చెప్పారు శాస్త్రాలు కానీ. దొబ్బేండి. నువ్వు ఎక్కడికే? నువ్వేగా దొబ్బేమన్నావు. ఇక్కడికి రావడానికి అంత కష్టపడాలి నీ వంశంలో? మా ఆచారాలు అంతే. ఏంటి బొంగులు ఆచారాలు? నా బిందెలో ఉంగరం. డార్లింగ్ ఎవడారా ఈ గంటాడు కృష్ణ? ఎవడా? ఎవడేడు? నాకేం తెలుసు. గంట మోగితే ఇలాంటి కృష్ణులు వస్తారు అల్లుడు. గంట మోగితే ఇలాంటి కృష్ణులు వస్తారా? నీకు దండం పెడతాండ్రా. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. నీకు దండం పెడతా. అటు తిరిగిరా, అటు తిరిగిరా. అటో అమ్మయ్యా మేనేజ్ చేశాను. మీరు భలే మేనేజ్ చేస్తారండి. నీకెందుకే కంగారు? నేను పట్టుకుంటున్నాను కావు. తగ 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 ఊపావు. ఇక్కడ చూడు వచ్చి ముగ్గురు కూర్చున్నారు. మామా నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా అనుకో, నా వల్ల కాదో ఏదైనా జరగని నా బిందెలో ఉంగరమే. చల్ చల్. గంటలు మోగితే వస్తూనే ఉంటారు అల్లుడు. ఇంతమంది గంటాడి కృష్ణులు వచ్చారేంటి? గంటలో ఇంత పవర్ ఉందా? మామా ఓ మామా ఎక్కడి నా బిందెలో ఉంగరం? మామా ఓ మామా చూడండి. ఎవరు గంట మోగించింది? నువ్వు కూడా అలానే ఉన్నావు. నా బిందెలో ఉంగరం ఏంటి? గంట మోగితే ఫాలో అవుతున్నారేంటి వీళ్ళు? అంటే వీళ్ళదంతా గంటలోనే ఉందన్నమాట. కథలకు గంట మోగితే వాళ్ళు వచ్చేస్తున్నారు. టార్చర్ ఏం టార్చర్ రా మీది? ఎక్స్ట్రా జబర్దస్త్. నా పేరు పృథ్వీ. నా వయసు 30 ఏళ్ళు. కరోనాలో అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ పెళ్ళైనట్టు నాకు, నా ఫ్యామిలీకి, అమ్మాయికి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు చెప్తున్నా. కంగ్రాచులేషన్స్. కానీ ఇంతకీ మీ వైఫ్ ఏజ్ ఎంత? డైరెక్ట్ ఏజే అడగాల, ఇంకేది లేదా? అయినా ఇప్పుడు అయ్యాను ఎందుకు లేండి ఏజ్ గురించి. అందరికి ఏజే కావాలి. మరి ఇలా అంటున్నారంటే ఏదో తేడా కొడుతుంది. చెప్పండి ఏజ్ ఎంత? ఎంత మీకంటే కొంచెం చిన్నది, 21 ఏళ్ళు ఉంటాయి. 21 years ఆ? మీకు 30. ఇది గౌరవ్ అండి. మరి ఇంత ఏజ్ గ్యాపా? అయినా ఇవన్నీ కాదండి, నెక్స్ట్ సిరీస్ మీతోనే చేద్దాం అనుకుంటున్నా. టైటిల్ ఏంటి? 30 weights 30 అని. సరే ఇంకా పెళ్లి చేసుకున్నా కాపురం చేయాలి కదా. సో మా ఆవిడని పిలుస్తాను. ఆమెతో కూడా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. చిన్నారి
ఏంటి ఇక్కడ కూడా పెళ్లి కాలేదని చెప్తున్నావా అందరికి? ఏం ఆడుతున్నావు? ఈసారి నిజంగా పెళ్ళైందని చెప్పా. సిరీస్ లో అంత మంది అడిగిన పెళ్లి కాలేదని చెప్పి ఇక్కడ ఎందుకు నిజం చెప్పినావు? అక్కడ ఎవరున్నారో తెలుసా? ఆవిడ ముందు అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్తే నెక్స్ట్ అక్కడ ఉంటాం. మేఘ్నా ఇంతకీ మీ సీజన్ 2 ఎప్పుడు? మా సీజన్ 2 సంగతి తర్వాత, ముందు సుధీర్ వెత్ రష్మి ఎప్పుడు? అవును, ఎప్పుడు ఇంతకీ అందరూ అదే అనుకుంటున్నారు. వెన్ ఈస్ ది సీజన్ 1 స్టార్టింగ్? సిగ్గుపడుతుంది, చాలు ఆపే. చెప్పండి మీ గురించి. మీ సీజన్ 2 కోసం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. వాళ్ళ గోల్ అలాగే ఉంటది. ఇంకా 16 ఏళ్ళైనా వాళ్ళకి తెలియదు. కానీ నువ్వేంటి ఈరోజు చాలా అందంగా ఉన్నావు? ఇందాక మీ నాన్న కాల్ చేశాడు. పెళ్ళై 6 ఎపిసోడ్స్ అయింది కదా, గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడుగుతున్నాడు. గుడ్ న్యూస్ లేదు. అయినా నాకు ఇంకా నువ్వు చిన్నపిల్లనే కనిపిస్తున్నావు. నీతో చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? అయితే తీసుకెళ్లి రాకింగ్ డక్కెట్స్ టీమ్ లో పెట్టు, స్కిట్ చేసుకుంటా. ఇవన్నీ కాదు కానీ వెళ్ళి మంచి కాఫీ పెట్టుకొచ్చేసి. నువ్వే వెళ్ళి పెట్టుకో. ఏంటి అక్కడ నేనే ఇక్కడ నేనేనా? చిన్న పిల్లలతో కిచెన్ లో వర్క్ చేపిస్తారా? ఎగ్జాక్ట్లీ. కాఫీ వద్దులే గానీ ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది ఈ టైంకి. టీవీ చూద్దాం దా. అవును, ఇంతకీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఛానల్ నెంబర్ ఎంత? 30. అవును పృథ్వీ, నువ్వు ఒక్కడే జాబ్ చేస్తున్నావు కదా? అవును, నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని నెలలకు బుద్ధి వచ్చింది? ఎప్పటి నుంచి జాయినింగ్? ఈ మంత్ 30. అదేంటి ఫస్ట్ కదా జాయిన్ అయ్యేది అందరూ? నేను 30కే జాయిన్ అవుతా. ఎప్పుడో జాయిన్ అయితే తగలాడు. ఇంతకు శాలరీ ఎంత? 30,000. ఎక్కడుంది టీవీ? చూడు ఇంకా. నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఈ రూట్ లో ఇలాగా? నేను కాయగూరలు కొనడానికి వెళ్తున్నా. మరిదేంటి స్టేటస్ లో లాంగ్ టర్మ్ పెట్టావు? నువ్వు కూడా అదే చూసి వచ్చావు కదా, మరి ఓవర్ యాక్షన్ ఎందుకు? తింటే గార్లే తినాలి, చూస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ చూడాలి. అందులో రష్మి గారు ఉంటారు. రష్మి ఎలా ఉంది? సామెతలు ఇంకా చెప్పాలంటే మీలాంటి పెద్దవాళ్ళే చెప్పాలి. సరే ఇవన్నీ వదిలే, కొంచెం మంచిగా ఉందాం. నీ గురించి నాకు ఏం తెలియదు. మూవీస్ ఏమైనా చూస్తావా? నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఈ పెద్దవాళ్ళు ఉన్నారు. వంకాయలు, బెండకాయలు, కరీనా, పుదీనా. కరీనా పుదీనా ఏంట్రా? హెల్ప్. ఏ ఆగు, తీసుకుందాం దా. దా అంకుల్. మేడం గారు తీసుకోమన్నా తీసుకోవచ్చు కదా అంకుల్. నీకు అంకుల్ పడరా? నీ ఏజ్ ఎంతరా? 30 అండి. నువ్వు నన్ను అంకుల్ మీ అమ్మాయి ముందు నా బరువు తీకండి. అమ్మాయి ఎవర్రా? ఆ పిల్లం రాది. సరే. అందుకే చీర కట్టుకోమని చెప్పి. బాబు ఉల్లిగడ్డలు ఎంత? కిలో 30. బీన్స్ కిలో 30 అండి. సరే నిమ్మకాయలు 6.30 అండి. 6.30 ఏంట్రా? 6.30 ఏంట్రా? ఒకటి 5 రూపాయలు అని చెప్పొచ్చు ఏంటి కదా. మా రేట్లు మాయండి, చెప్పకూడదా? తీసుకోండి మొత్తం 130. ఇచ్చే డబ్బులు ఇచ్చే. ఇక్కడ నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇప్పుడే రానండి, మళ్ళీ 30కి వస్తా. హలో, అవునా? జాగ్రత్త. ఏమైంది? నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందంట. ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. పాపం 30 కుట్లు పడ్డాయంట. ఈడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? చెప్పరా. నీకు 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి అవట్లేదు కదా? అది అడిగానా? చెప్పు. నీకోసం ఒక అమ్మాయిని తీసుకొస్తున్నా పెళ్లి చూపులకి. నాకు ఇప్పుడే పెళ్ళేంట్రా? నాకు వద్దు. నీకొద్దేమో, నాకు కావాలి. నువ్వు చేసుకో అయితే. ఆహా, నీకే చేస్తా. ఫోన్ ఎవరు? కార్తీక్ వస్తున్నాడు, నా ఫ్రెండ్. ఆడికి ఇంకా మనకు పెళ్ళైందని తెలియదు. ఒక 2 మినిట్స్ బొమ్మలా ఉండిపోతావా? అలా ఎలా ఉంటారు? అదో రష్మి మీద చూడు, అన్ని షోలు అలాగే ఉంటది. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ అనుకుంటుంది పిచ్చిది. 2 మినిట్స్ అంతే. జస్ట్ 2 మినిట్స్ బొమ్మలా ఉండు. ఎక్స్ట్రా చేస్తే మూకాలు చిప్పలు ఇరగొడతా. ఓకే. నువ్వు నా మాట వినట్లేదే, అందుకని చెప్పి నీకు నా ఫ్రెండ్ ఇచ్చి పెళ్లి చేస్తా. ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, దీన్ని తగులుకుంటా నేను. ఇంకా పెళ్ళం లేదా నీకు? యాక్చువల్ గా నాకు 24 ఉన్నప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడిగాను మేడం. ఒరే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఏం పీకుతావరా అన్నాడు. సర్లే అని ఇప్పుడు వెళ్తుంటే అన్ని పీకిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావరా అంటున్నాడు. ఏం చేస్తాం, నువ్వు వచ్చిందా? హాయ్ రా. నీకు పెళ్లి చూపులు చెప్పాను కదా, ఈ అమ్మాయి. హలో అండి. బాగుందా? మరి ఆవిడెవరు? జూనియర్ ఆర్టిస్ట్.
ఇన్నాళ్ళ నుండి చూస్తున్నా ఎవరేమా బొమ్మ 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 ఆ, అరే ఇంకా అమ్మాయిని చెప్తే ఆగం మనం బొమ్మ అంటే ఇంకెందుకు ఆగుతావు ఆ బొమ్మ గురించి నీకు తెలియదు, దూరం నుంచి చూడంతే. ముట్టద్దు ముట్టద్దు. హలో నీకు అర్థం కావట్లేదు స్కిట్ లో నువ్వు కూడా బొమ్మవే. ముట్టొద్దు రా. ముట్టుకోలే పోరా బొమ్మే కదా. ఇట్లా బాగుందా? చాలా బాగుంది. దూరం డిస్టెన్స్ డిస్టెన్స్. రాక రాక వచ్చింది కదరా ఛాన్స్. ఏమన్నా మాట్లాడుకో. ఏంట్రా మాట్లాడుకునేది? ఛాన్స్ ఉంటే అంత అందమైన అమ్మాయిని చేసుకుందామని, కాకపోతే నా కర్మకాలి. ఏమైందిరా నీకెందుకు ఛాన్స్ లేదు? ఏయ్ ఒకటి గుర్తు పెట్టుకో, ఏంట్రా మీ ఇద్దరు పెళ్లికి ఎవడడ్డు వచ్చినా ఇది కూడా బేకలేరు. అలాంటి మాట్లాడకరా. బొమ్మలేచేంటి నా జుట్టు పట్టుకుంది? బొమ్మన్నావు బొమ్మ కదా. కాదురా, మరి ఎవరురా? వైఫ్ ని. వైఫా అంటే నీకు పెళ్ళైంది. పెళ్ళయిందా? ఫ్రెండ్ కి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు రే దుర్మార్గుడా. నా పెళ్లి చెప్పకుండా పెళ్లి చేసుకుంటావరా నువ్వు? ఏజ్ ఎంతమ్మా? ఆ ఒక్కటి అడక్కరా రే. పర్లేదురా చెప్పు. ఎంతమ్మా? 21. అమ్మా చిన్నారి పెళ్లి కూతురా? అరే మనం బీటెక్ లో బీడీలు కలిసేటప్పుడు గోళీలు ఆడుకుంటుందిరా. అలాంటి దాన్ని ఎలా చేసుకున్నారా? 30 వచ్చినాయి కదరా కిందకి. ఇంత చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేవు. మీ ఇద్దరికి విడాకులు ఇప్పించే బాధ్యత నాది. ఏంటి విడాకులు? 30+21 తో ప్రాబ్లం ఏంటి? నువ్వేంట్రా యాక్సెప్ట్ చేసేది? వెళ్ళిపో. అంటే మీరు విడాకులు తీసుకోరా? తీసుకోము. నేనే చేసుకుంటా ఇద్దరిని. సారీ ఏమనుకో. కంట్రోల్లో ఉన్నా నన్ను గలీజ్ మాటలు వస్తాయి. నువ్వు బయటికి వెళ్ళి ఒక గంట ఆగి ఇంటికి వస్తే బెటర్. ఎక్స్ట్రా జబర్దస్త్. అర్రే నమస్కారం బాబు గారు, నమస్కారం మేడం గారు. దేశానికో చరిత్ర ఉంటుంది, మనిషికో చరిత్ర ఉంటుంది, వంశానికో చరిత్ర ఉంటుంది. అలాగే ఈ శోభనం మంచానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇదే మంచం మీద మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాన్నగారు ప్రపంచాన్ని సృష్టించి, ఇప్పుడు నేను, నా తర్వాత నా కొడుకులు, నా మనవళ్ళు మరో ప్రపంచాన్ని సృష్టించడానికి ఊరుకున్నారు. నన్ను ఆశీర్వదించండి. శాంతి, నువ్వు నాకు బ్లెస్ చేయడం, నేను నీకు బ్లెస్ చేయడం కాదు. తరతరాలుగా మా కుటుంబాన్ని పెంచి పోషించిన ఈ మంచానికి మనం నమస్కారం పెట్టుకోవాలి. కూర్చో. మంచం కాదు, చెట్టు ఎక్కినట్టున్నాడు. మనం ఎన్నో యుద్ధాలు చూసాం. ఇప్పుడు జరగబోయే ఈ నిశ్శబ్ద యుద్ధానికి నువ్వు సిద్ధమేనా? చెప్పు. నేను సంసిద్ధం. ఎస్. మరి ఇంకే కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. తాతయ్య, నాన్నమ్మ నమస్కారం. అవును, మీరు చనిపోయారు కదా, ఎలా వచ్చారు? ఏం లేదురా, ఇవాళ మా పెళ్లి రోజు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, మంచానికి చూసుకొని వెళ్దామని వచ్చావురా. అవునా తాతయ్య, నాన్నమ్మ, మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. తాతయ్య, నీకు గుడ్ న్యూస్. ఈ రోజు నా శోభనం. ఈ శోభనం మా పెళ్లి రోజు రెండు ఒకటేరా. సర్లే గాని నా మంచం ఎలాగుంది? తాతయ్య, అది నీ మంచం కాదు, ఇప్పుడు నా మంచం. ఏంట్రా తాతయ్యకే దగ్గులు నేర్పుతున్నావు? అక్కడేం చేస్తున్నారు? రండి. మా తాతయ్య గారు, నాన్నమ్మ వచ్చారు. బ్లెస్సింగ్స్ తీసుకుందాం రా. తాతయ్య ఏంటి, నాన్నమ్మ ఏంటండి? ఇది శోభనం కాదు, మీరు నేను తప్ప ఎవరు లేరు. అవును తాతయ్య, మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నాను కదా. అది పేరు బలవరా, తాతయ్య పేరు నువ్వు పెట్టుకున్నావు కదా, అందుకే నీకు ఒక్కడికే కనిపిస్తాం. అయినా సరే మనం నమస్కారం పెట్టుకోవాలి. పిచ్చి పట్టిన కనిపించిన వాళ్ళకి ఎలా నమస్కారం పెడతారండి? నమస్కారం పెడతావా లేదా చెప్పు. నమస్కారం పెట్టవా? శోభనం రోజే నా మీద చేయి చేసుకుంటారా? అంటే నేనంటే మీకు ఇష్టం లేదా? పోండి. శాంతి, శోభనం రోజు ఆడపిల్ల మీద చెయ్యి ఎత్తుతావా? ఆడంతా మీ మనవడు కదా, అన్ని మీ కోరికలే. మనవడు ముందర
పరువు తీస్తావా? పరువు తీస్తావా? తాతయ్య పెళ్లి రోజులు కూడా చూడకుండా మన పందిరి మంచం ముందు నన్ను కొడతారా? నేను అడిగాను, హట్ అయ్యాను. తాతయ్య ఇప్పుడు నువ్వేమో కొట్టావు, నువ్వు బాగానే ఉన్నావు. నాన్న మేమోన్నా శోభనం మంచం ఎక్కి పడుకున్నది. లేపు, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. తొందరగా లే. ఉండరా? ఆడవాళ్ళని ఈజీగా డీల్ చేయొచ్చు. నేను లేపుతానుగా. ఏయ్, లే. నేను అడిగాను, బొగ్గముద్దు పెట్టుకున్నాను. అరే, నీకు దండం పెడతాలే, నీకు దండం పెడతాలే. అలిగావా చిట్టి చిలక దిగవా నేల. తాతయ్య ముహూర్తం టైం మించిపోతుంది తాతయ్య. అరే మనవడా, ఈ మంచం మీద నీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. ఆ హక్కులన్నీ ఎప్పుడో రద్దయిపోయి ఇప్పుడు అన్ని సర్వ హక్కులు నావే. ఏంట్రా దిగకపోతే ఏం చేస్తావురా ఇప్పుడు నువ్వు? తాతయ్య పెద్దవాళ్ళని చూడకుండా మిమ్మల్ని మెడపెట్టి బయటికి గెంటిస్తా. అరే మనవడికి శోభనం అవుతుంది, ఎంకరేజ్ చేయాలి, బ్లెస్సింగ్ చేయాలని ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? ఏమయ్యా, సరిపోయిందా? కడుపు నిండిపోయిందా? చెప్పాను అది నమ్మొద్దు నమ్మొద్దని. ఈ చేతులతో పెంచావు, ఈ చేతులతో పెంచి పెద్ద చేస్తే ఈ రోజు మంచం ఎక్కువైపోయింది దానికి, మంచం ఎక్కువైపోయింది దానికి. ఆడు మనం మర్చిపోయాడయ్యా, మర్చిపోయాడు. నాన్నమ్మ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. శోభనం టైం అయిపోతా, టైం అయిపోతా. దిగండి మంచం దిగండి. ఏంట్రా హత్తుకోపు? వెళ్ళే మామ తీసుకెళ్ళే. శాంతి, శాంతి, నేను రానిపోండి. శాంతి. మీకు ఇష్టం లేదు, నన్ను మీరు కొట్టారు. అరే వాళ్ళు వస్తారని నేను కలగన్నానా చెప్పు. ప్లీజ్ 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 ప్లీజ్. ఏ శాంతి, నీకేదో అంటుకుంది. ఏమంటుకుంది? అందం, అందం. ఓ అదే, తుడిస్తే పోయే అందం కాదులేండి నాది. కొందరుంటారు ఎంత సింగారచ్చుకుంటున్నా అలానే ఉంటారు. ఏం లాభం, ఏం లాభం? టైం అయిపోతుంది రా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. మళ్ళీ ఎవరు వచ్చారు? వీళ్ళెవరు? ముత్తాత, ముత్తాత. ఏ ముత్తాతయ్య, ముత్తాతయ్య. జేజమ్మ ఈ రోజు నా శోభను టైం అయిపోతుంది, శోభను టైం అయిపోతుంది. ఏమే మంచం చూసావు? ఇన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంది. అవునయ్యా, అచ్చు నీలాగే. మన శోభనం రోజు గదిలోకి అడుగు పెట్టగానే మంచం మీద ఒకటి చేసాం, గుర్తుందా? అయ్యో చెప్పుకుంటయ్యా, సిగ్గేస్తుంది, ఆపవయ్యా. ఆ రోజు నీ ఒళ్ళని తల పెట్టుకుని పడుకుంటే నా నోట్లో చిలకలు పెట్టావు. గుర్తుంది గుర్తుంది, ఆ చిలకలతో పాటు నా పేరు కూడా కొరికేసావు సచ్చినోడా. జేజమ్మ, ముత్తాతయ్య, మీ చిలకల వ్యాపారం బయట పెట్టుకోండి. ఇక్కడ టైం అయిపోతుంది, నా శోభను అయిపోతుంది, తెల్లారిపోతుంది మీ అమ్మ. ఏమయ్యా, ఈ మంచం చూస్తుంటే ఆ రోజు మన ఇద్దరం కలిసి పాడుకున్న పాట గుర్తొస్తుంది. ఏం పాట అది? ఉలికి పడకు అల్లరి మొగుడ ఓపరా ఉయ్యాల, సరసమాడే సంగమి బుడ ఆపవే నీ గోల, ముద్దులతోనే రుద్దు రుద్దు మొదల తాళం వద్దు వద్దు. టైం అయిపోతుంది, శోభనం టైం అయిపోతుంది. కాదురా మనవడా, మంచం మీద ప్రేమతో వచ్చావురా. మీరు వచ్చారు, మంచాన్ని చూశారు కదా, ఇంక మీరు వెళ్ళిపోండి. అది కాదురా, ఇంకేమీ చెప్పకండి. మీ డైలాగులు అయిపోయాయి. శాంతి, ఐఎమ్ సారీ రా, ఎక్స్ట్రీమ్లీ సారీ రా. అయిపోతుంది, ముగ్గురుతో అయిపోతుంది. నా బాధ నాది, నా బాధ నాది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, అయ్యా.
మళ్ళీ వచ్చేసారా మీరు? అరే మనవడా, ఆ రోజు శోభనంలో బోల్డ్ పాటలు పాడుకున్నారా మంచం మీద? ఇంకా మిగిలిపోయాయా? అవును. మిగతా పాటలన్నీ ఇక్కడ పాడుకుంటారా? అవును. నా కోసం ఒక పాట పాడకూడదు? నాన్నారే 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 ఓరి నాన్నారే, నాన్నారే, నాన్నారే. ఏయ్! వెళ్ళకపోతే బుర్ర పగిలిపోతుంది. వెళ్ళు. నా శోభనానికి వీళ్ళెవరూ అడ్డంకి కాదు. నా శోభనానికి శాపం ఈ మంచం. నాకే మంచం వచ్చి రాలేదు. లోపలికెళ్ళి చాపై నోరు మూసుకో. నీతో నేను కాపరి చేరే నా పుట్టింటికి పోతా. ఏ నీకు చాప ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. ఈ జన్మలో నాకు శోభనం అయ్యే యోగం లేనట్టు కనబడుతుంది బాబు గారు, మేడం గారు. ఐ కాంట్ టాలరేట్ దిస్. ఎక్స్ట్రా జబర్దస్త్. జబర్దస్త్ అదిరిపోయే కిలాడి ఫెలోస్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం. ఏంట్రా ఇంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నావు నువ్వు? నాకు రాత్రి ఒక సూపర్ కల వచ్చిందిరా మామ. నేను ఒక అమ్మాయి నయగ్రా పర్వతాల మధ్యలో ఏదేదో అయిపోతుందిరా. ఆగరా, ఆ పర్వతాల మధ్యలో ఏమో గానీ నీ పర్వతాల మధ్యలో మేమేమైపోతామని భయం వేస్తుందిరా బాబు. మన స్పెషల్ పర్ఫార్మెన్స్ చూసి ప్రొడక్షన్ వాళ్ళతో టవల్ ఉంటుంది కదా, నా భుజాన్ పైన ఇలా వేసి ఎప్పుడు సన్మానం చేస్తూనే ఉంటారా. ఇది నీ భుజం మీద వేసింది స్పెషల్ టీం అని కాదు. నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, అక్కడ ఉండాలని. ఎప్పుడు మనం వచ్చిన తర్వాత డి టీం వచ్చారు అని చెప్తూనే ఉంటారు తెలుసా. ఒరే మీకు ఒక మాట చెప్పనా, మనకి డి టీం అని ఎందుకు పేరు పెట్టేది తెలుసారా? మనల్ని ఎప్పుడు డి అంటారు, ఎప్పుడు దా అంటారు అని తెలియక. ఇప్పుడు జనరేషన్ అంతా ఇన్స్టాగ్రామ్ ని బాగా ట్రెండీగా ఫాలో అవుతున్నారు. కరెక్ట్. అవును. మెయిన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అవునరా, నీకు ఇన్స్టాగ్రామ్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారా? 5000 ఫాలోవర్స్ ఉన్నారా? 5000 ఇస్ ఎ గ్రేట్ నెంబర్. ఎలా? నేను కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటాను రా. ఒరేయ్ ఇవన్నీ కాదు కానీ డి అంటే డాన్స్ కే కాదు, రీల్స్ కూడా ఫేమస్ అని నిరూపించాలి. అసలు డాన్స్ ఎక్కడ ఉందంటే చెప్తున్నారా, రీల్స్ లోనే ఫేమస్ అని చెప్తున్నారా. ఇవన్నీ కాదు కానీ అరే నీకు రీల్స్ తీయవచ్చా? అయ్యో అనిత, ఎవరు పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? నాకు వచ్చేదే అది. అయితే ఒక పంచాయత్ ద్వారా మన టీం అంతా కలిపి రీల్స్ కోచింగ్ సెంటర్ ఒకటి పెడదాం. ఇప్పుడు కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం, ఏదైనా ట్రెండీగా స్టార్ట్ చేయాలరా. ఈ మధ్యన ట్రెండ్ లో ఏమైనా ఉందా? నా దగ్గర ఒకరు ఉన్నారు, ట్రెండింగ్ నంబర్ 1. ఇది తీసుకొస్తాను. బాదం బాదం కచ్చా బాదం. వీడున్నాడు కానీ కోచింగ్ సెంటర్ లో ఎవరైనా కొన్ని కలర్స్ ఉంటే బాగుంటది. అమ్మాయిలు ఎవరైనా ఉంటే గర్ల్స్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటి ఆ విగ్ ఏంటి, ఆ బొట్టు ఏంటి, ఆ డ్రెస్ వేయడం ఏంటి? లేడీ గెటప్ అంటే ఎలా వేయాలి తెలుసా నీకు? నా లేడీ గెటప్ సంగతి పక్కన పెట్టు. ఈ రోజు మాత్రం నువ్వు మేల్ గెటప్ సూపర్ వేసా పండు. రేయ్ రీల్స్ స్టార్ట్ చేయి, వెళ్ళు కెమెరా. నువ్వు రీల్స్ చేస్తున్నావు లేకపోతే లీక్డ్ వీడియోస్ చేస్తున్నావరా నువ్వు? లీక్డ్ వీడియోస్ చేస్తున్నావరా నువ్వు? అది సరే గాని రీల్స్ కోచింగ్ సెంటర్ అన్నారు, నాకేమో అందమైన అమ్మాయిల్ని తీర్చిదిద్దే సెంటర్ లా కనిపిస్తుంది. అదేంటి అంటే ఇంద్రజ గారు ఇక్కడ ఉన్నారు కదా. మీరేంటి ఇక్కడ ఉన్నారు? సర్కార్ వారి పాటలో ఉండాలి కదా. అతను ఎందుకు అక్కడ ఉంటారు? మహేష్ బాబు కాదా? ఏంట్రా నీ బాధ? ఇందాక నుంచి మీరు ఇదే చేస్తున్నారు కదా. సరే మళ్ళీ దగ్గరికి వచ్చారు, గ్యాప్ ఇవ్వండి. ఇంత అందమైన అమ్మాయి పక్కన ఉంటే గ్యాప్ ఎలాగొస్తుంది? కామెడీ లేకపోతే అదే వస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన కమీడియన్ ఇక్కడ ఉంటే గ్యాప్ అవసరం లేదేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే ఈ రెండు జోకుల్లో ఏది తీసేస్తారని ఆలోచిస్తున్నా. సరే గాని అరే
ఇలాంటి చిన్న పిల్లలతో చేస్తే మన ఫాలోయింగ్ పెరగదురా, పెద్ద సెలబ్రిటీ కావాలి. నాకు తెలిసి న్యూస్ ఏంటంటే మను గారు వస్తున్నారంట మన కోచింగ్ సెంటర్ కి. ఏంటి సార్ చదువుతున్నారు? మన చుట్టూ ఉన్న ఎదవల్ని ఎలా గమనించడం అనే పుస్తకాన్ని చదువుతున్నాను. మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఎదవల్ని గమనించడానికి పుస్తకాలు అవసరం లేదనిపిస్తుంది. సార్ మేము డి సార్, డి ఫ్యామిలీ. ముందు అందరు సైలెంట్ గా ముందు డి. నేను కూడా డిఏ సార్. వీడికి ఆడికి ఈడికి తేడా తెలియదు. ఇప్పుడు మా రీల్స్ కోచింగ్ సెంటర్ లో మీకు రీల్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను సార్. అసలు రీల్స్ లో ఎలా చేయాలో నేను ముందు చూపిస్తా. నేను పనికి వస్తాను లేదా చూడండి. ఒకటి అర్థం కాలేదు సార్. ఇలా తిప్పారు, ఇలా అన్నారు, ఏంటి సార్ అది? కడుపులో తిప్పుతుంది, తొందరగా వదలరా అని అర్థం. సార్ ఇంకో రీల్ చేయండి. ఇలా కుట్టారు, ఏంటి సార్ అది? ఇప్పుడు మధ్యాహ్నం కమ్మగా అక్కడ అక్కడ బిర్యానీలు తిన్న తర్వాత అడ్జస్ట్మెంట్ అనమాట. తర్వాత ఇది తిప్పామనుకో జీర్ణం అయిపోద్ది. కొంచెం ఎక్కువైంది అనుకో చక్. ఇదంతా అర్థమైంది సార్. ఓకే, లాస్ట్ ఇది అన్నారు, ఏంటి సార్ అది? ఇంకా చాలురా బాబు. అలా అయితే మేము కూడా ఒక రీల్ నేర్పిస్తాం సార్. నువ్వు సరేరా. ఇప్పుడు చెట్లమ్మటి పొట్లమ్మటి తిరగడం తప్ప నీకు డాన్స్ వచ్చినట్టు కనపట్లనా? ముందు నువ్వు రీల్స్ ని ఫీల్ అయ్యి చేయటం నేర్చుకో, దాని తర్వాత నన్ను పిలు, వస్తా. మను గారు మనకు సపోర్ట్ చేయలేదు. అనసూయ గారు మీరు మా కోచింగ్ సెంటర్ కి వచ్చి రీల్స్ నేర్పిస్తాం నిజంగా. మీరేం చదువుతున్నారండి? సాఫీగా సోఫాలో కూర్చుని సంపాదించడం ఎలా? దాని మీద మీరే బుక్ రాయొచ్చుగా. అదేంటి అలాను? మీరు చేసేది అదే కదా అక్కడ. అనసూయ గారు మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు టీమ్ లీడర్స్ పొగుడుతూ ఇచ్చే లింకులు అంటే నాకు చాలా ఇష్టం అండి బాబు. వాళ్ళని పొగుడుతూ నేను చెప్పే లింకులే నువ్వు చూసావు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలియదు. చెప్పండి ఒకసారి, ఏం లింక్స్ ఉన్నాయి మీ దగ్గర? తలనొప్పి వస్తే తీసుకుంటాం అల్లంటి, ఆ తలనొప్పి రావాలంటే రావాలి చంటి. వెంకీ మంకీస్ అన్న గురించి చెప్పండి. నవ్వుతే నా బుగ్గలు అవుతాయి చమ్కి, అలా ఎప్పటికీ చేయలేరు వెంకీ మంకీ. కోచింగ్ సెంటర్ పెట్టావంటగా, ఏం నేర్పిస్తావో చూద్దాం. నాకు అంతా అర్థమైపోయింది. ఇందులో ఏం అర్థమైందండి మీకు? ఈ 5 వారాలు నువ్వు ఫ్లాట్స్ కింద ఇస్త్రీ బాగా చేసావు కదా. సరే అవన్నీ వదిలేండి, ఇంకో స్టెప్ చూపిస్తాను చూడండి. ఇది కూడా అర్థమైపోయింది. ఇది కూడా అర్థమైందా? ఇందులో ఏం అర్థమైంది మీకు? ఇటెళ్ళావు కానీ తిరిగి ఇటే రావాల్సి వచ్చింది. అటు వెళ్ళడం కోసం ఇటు వెళ్ళడం కోసం మనద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈ మాత్రం రీల్స్ నేర్చుకున్నాను, చూస్తాను దీనివల్ల నా ఫాలోవర్స్ ఎంత పెరుగుతారు. వీళ్ళిద్దరు కాదు కానీ ఇంద్రజ గారిని ఒకసారి అడుగుదాం. ఇంద్రజ గారు ఒకసారి మీరు కూడా మా కోచింగ్ సెంటర్ రావచ్చు కదా. అయ్యా మీకు ఒక దండం, మీరు నేర్పించిన దానికి ఆల్రెడీ ఇద్దరు ఎలా మిమ్మల్ని చూస్తున్నారో చూడండి. చూసారా ఫాలోవర్స్ పెరిగిన ఆనందం ఎలా వస్తున్నారు?